సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా జనం ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ తనకిది రీలాంచ్ ఫిల్మ్ లాంటిదని, బంగారపు విగ్రహానికి ప్రాణం పోస్తే మహేష్లా ఉంటుందని, మనిషే కాదు మనసు కూడా బంగారమేనని, ఇందులో తాను అమ్ము పాత్రలో కనిపించానని, గుంటూరు కారంకి కాస్త తీపి జోడించే పాత్ర తనదని చెప్పారు. కృష్ణ తెలుగు సినిమాలో విడదీయలేని ఓ అంతర్భాగమని, అలాంటి గొప్ప నటుడు మహామనిషితో నేరుగా పనిచేయకపోయినా ఆయన పనిచేసిన ఓ చిత్రానికి సహాయకుడిగా వర్క్ చేశానని, అతడు కలేజా టైంలో ఆయనతో గడిపిన ప్రతి క్షణం అమూల్యమైనదని, అంత గొప్ప మనిషికి పుట్టిన మహేష్ ఇంకెంత అదృష్టవంతుడో అనిపిస్తుందని త్రివిక్రమ్ తెలిపారు. ఒక సినిమాకి 100% పనిచేయాలంటే 200% చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు అని, ఈ మాట చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరని ఆయన కితాబిచ్చారు. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం, ఆనందంగా జరుపుకుందాం, రమణగాడితో కలిసి జరుపుకుందాం అంటూ ఫ్యాన్స్లో ఉత్సాహం నింపారు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్, శ్రీలీల లాగే మహేష్ కూడా వేడుకలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గుంటూరులో వేడుక జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్కే చెందుతుందని మహేష్ అన్నారు. అలాగే త్రివిక్రమ్తో ఎప్పుడు సినిమా చేసినా తనకే తెలియని ఏదో మ్యాజిక్ జరుగుతుందని, అతడు కలేజాల ఇందులోనూ ఆ మ్యాజిక్కే జరిగిందని, ప్రొడ్యూసర్ చిన్నబాబుకి మోస్ట్ ఫేవరెట్ తనేనని, తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు ఆయన. అదేవిధంగా చాలా రోజుల తర్వాత తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ కావడం ఆనందంగా ఉందని, శ్రీలీలతో డ్యాన్స్ చేయడం అంటే హీరోలందరికీ తాట ఊడిపోతుందని ప్రశంసించాడు. తనకు, నాన్నకి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగని, తమ సినిమా సంక్రాంతికి వస్తే బ్లాక్ బస్టర్ అని, ఈసారి కూడా బాగా గట్టిగా కొడతామని అన్నారు. మరి గుంటూరు కారం టీం నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్రం ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి.